మేడం. అయి అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెబ్ పేజెస్ అని అంటే ఆ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పేజెస్ అనేటువంటి వాటిని ఆ, మనం కలెక్ట్ చేసుకుంటామని అనుకున్నాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేటువంటివి ఉంటాయి. సో వాటికి నేమ్స్ అనేటువంటి వాటితో డిఫరెంట్ నేమ్స్తో నెక్స్ట్ డిఫరెంట్ డిజైనింగ్తో మనం ఇలా డిజైన్ చేసుకుంటాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పోర్ట్స్ స్పోర్ట్స్ మేడం, నా స్క్రీన్ మీకు కనిపిస్తుందా మేడం? ఎస్ సార్ ఓ కనిపిస్తుంది సార్. ఓకే మేడం. సో ఇక్కడ చూడండి, స్పోర్ట్స్ డాట్ హెచ్టిఎంఎల్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ పేజ్ మాత్రం న్యూస్ న్యూస్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఫొటోస్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇలా మనకి 3 పేజెస్ ఉన్నాయి. ఈ 3 పేజెస్ని మనం ఏం చేస్తున్నాం అని అంటే ఒక సపరేట్గా ఒక పేజ్ అనేటువంటి దాన్ని మనం జనరేట్ చేసుకున్నాం. ఆ పేజ్ అనేటువంటిది ఏంటని అంటే హోమ్ పేజ్ అని అనుకుందాం. ఈ పేజ్ పేరు ఏంటని అంటే ఇది కూడా హెచ్టిఎంఎల్ పేజే, ఓకే హోమ్ సార్. డాట్ హెచ్టిఎంఎల్. సో ఇది కూడా హెచ్టిఎంఎల్ పేజే. అయితే ఈ హోమ్ పేజ్ ఏంటంటే మనం డబ్ల్యూడబ్ల్యూ అని ఒక వెబ్ అడ్రస్ అనేటువంటి దాన్ని మనం డిజైన్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేటువంటి పేజ్ని మనం హోమ్ పేజ్ అని పిలుస్తాం. యాక్చువల్గా మనకి ప్రతి వెబ్ పేజ్లో ఒక శాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఆ, దీనిలో మనం ఫర్ ఎగ్జాంపుల్ యాహూ యాహూ.com అనేటువంటి దాన్ని చూస్తే యాహూ.com అనేటువంటి దానిలో మనకి ఇది హోమ్ పేజ్. ఇది హోమ్ పేజ్. దీనిలో ఉండేటువంటి సబ్ పేజెస్ అనేటువంటి ఏంటి అని అంటే సబ్ పేజెస్ అనేటువంటి న్యూస్, ఫైనాన్స్, స్పోర్ట్స్, ఇలా మనకి ఇవి సబ్ పేజెస్ ఉన్నాయి. ఈ సబ్ పేజెస్ని హోమ్ పేజ్ అనేటువంటి దానిలో మనం విజువల్ చేసి ఒకవేళ మనకి ఏదైతే పేజ్ కావాలని అనుకుంటున్నామో ఆ పేజ్ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు ఈ హోమ్ పేజ్ ద్వారా అంటే ఆ, అంటే ఆ ఫైనాన్స్ అనేటువంటి పేజ్ రిలేటెడ్ టు ది హోమ్ పేజ్ కదా మేడం. ఎస్ సార్. ఆ, సో ఇప్పుడు ఫైనాన్స్ పేజ్ అనేటువంటి సపరేట్గా మనం ఒక పేజ్ సపరేట్గా సేవ్ చేసుకున్నాం. దానికి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మన పాయింటర్ ఇలా ఆ వర్డ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అది చేంజ్ అవుతుంది. మన పాయింటర్ కాస్త హ్యాండ్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే, మన పాయింటర్ కాస్త హ్యాండ్ అయిపోతుంది. అంటే ఈ ఈ వర్డ్కి వెనకాల హైపర్ లింక్ అనేటువంటి దాన్ని ఇవ్వడం వల్ల మనకి ఆ, ఈ నేమ్ కాస్త వేరే పేజ్ అనేటువంటిది ఓపెన్ అయ్యేటట్టుగా ఉందన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అనేటువంటి దానికి నేను ఏం చేస్తున్నాను అంటే సేమ్ యాహూలో ఉన్నట్టుగా ఇక్కడ నేను స్పోర్ట్స్ అని నేను ఇక్కడ టైప్ చేసుకుంటున్నాను ఇలా. స్పోర్ట్స్ అనేటువంటి ఒక నేమ్ సేమ్ ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్ ఇక్కడ ఉండేటట్టుగా చేస్తున్నాను. నెక్స్ట్ న్యూస్ న్యూస్ అండ్ ఫొటోస్. సో ఇక్కడ మనకి 3 నేమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మన పాయింటర్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ పాయింటర్ కర్సర్ని తీసుకెళ్లి స్పోర్ట్స్ మీద పెడితే సేమ్ కర్సర్ లానే ఉంది కానీ హ్యాండ్గా మారలేదు. ఎస్ సార్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనం పాయింట్ అనే న్యూస్ మీద పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా అది ఎక్కడ మనం హోల్డ్ చేసినా కూడా మనకి అది హైపర్ లింక్ కింద కన్వర్ట్ అవ్వట్లేదు. సో ఎందుకని అంటే ఈ టెక్స్ట్ అనేటువంటి దానికి నేను హైపర్ లింక్ అనేటువంటి లింక్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి నాకు ఆ, ఇలా రావట్లేదు అనమాట. సో ఇక్కడ నేను హోమ్ పేజ్ అనేటువంటి దాన్ని నేను ఇలా డిజైన్ చేసుకుంటాను. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్పోర్ట్స్ పేజ్ ఉందో ఈ స్పోర్ట్స్ పేజ్ అనేటువంటి దాన్ని హైపర్ లింక్ ద్వారా ఈ స్పోర్ట్స్ అనేటువంటి నేమ్కి, న్యూస్ అనేటువంటి పేజ్ని న్యూస్ అనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్కి హైపర్ లింక్ కనెక్ట్ చేస్తే అప్పుడు ఇలా కనెక్ట్ చేస్తే అప్పుడు నాకు ఏమవుతాయని అంటే ఇవి హైపర్ లింక్ కింద కన్వర్ట్ అయ్యి ఇది ఫొటోస్ అని క్లిక్ చేస్తే ఈ ఫోటో వెబ్ పేజ్ ఈ హోమ్ పేజ్లో ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే.
స్పోర్ట్స్ అనేటువంటి ఈ టెక్స్ట్ ని మనం క్లిక్ చేస్తే ఈ స్పోర్ట్స్ పేజ్ ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వాలంటే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. లేదు, ఈ స్పోర్ట్స్ పేజ్ ఇలాగే హోమ్ పేజ్ ఉంటుంది, దీని పక్కన ఈ పేజ్ మనం ఓపెన్ చేస్తే ఈ పేజ్ అనేటువంటిది ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా మనం ఓ, ఆ రిలేషన్ అనేటువంటిది, ఒక వెబ్ పేజ్ అనేటువంటి దానికి ఇంకొక వెబ్ పేజ్ అనేటువంటి దానికి రిలేషన్ అనేటువంటి దాన్ని మనం కలెక్ట్ చేయడానికి హైపర్ లింక్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాం. ఆ హైపర్ లింక్ అనేటువంటిది ఎలా అని అంటే ట్యాగ్ ఆ, మనకి ట్యాగ్ ద్వారా మనం హైపర్ లింక్ అనేటువంటిది, ఏ ట్యాగ్ అని అంటే యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాని ద్వారా మనం హైపర్ లింక్ ని కనెక్ట్ చేస్తాం అనమాట అండి. ఆ ట్యాగ్ ఓకే పేరు సార్. ఏంటంటే యాంకర్ ట్యాగ్. థ్యాంక్ యాంకర్ యాంకర్ ట్యాగ్ అంటే మీకు ఐడియా ఉందా మేడం? ఎప్పుడన్నా విన్నారా? వెళ్ళలేదు సార్. యాంకర్ థ్యాంక్ యూ. అనేటువంటిది యాంకర్ అనేటువంటిది ఏంటంటే పెద్ద పెద్ద షిప్స్ ని మనకి ఓషన్స్ లో వాటిలో అది షిప్ ని స్టాండ్ చేయడం కోసం ఆ యాంకర్స్ ని కిందకి వేస్తారు, సముద్రంలో ఆ, వేస్తారు ఆ, అనమాట. ఆ, తెలుసు. అర్థమైందా మేడం? అయితే ఆ, ఆ యాంకర్ అర్థమైంది సార్. అనేటువంటిది ఏంటంటే పైన వాటర్ పైన ఉన్నటువంటి షిప్ కి కింద నేలపై నేలకి ఎత్తుకి రెండింటిని కనెక్ట్ చేయడానికి యాంకర్ ని ఆ, అనేటువంటి దాన్ని ఒక తాడుతో కనెక్ట్ చేస్తారు. అంటే ఆ వెయిట్ కి ఏమవుతుందంటే ఆ షిప్ అనేటువంటిది ముందుకెళ్లకుండా, లేకపోతే బోట్ ముందుకెళ్లకుండా, స్టీమర్స్ ముందుకెళ్లకుండా అవి ఆఫ్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ కూడా అంతే. ఈ పేజ్ అనేటువంటి దాన్ని ఇంకో పేజ్ అనేటువంటి దానికి లింక్ చేయడం కోసం యాంకర్ అనేటువంటి దాన్ని ట్యాగ్ యూజ్ చేస్తారనమాట. అందుకని దీనికి ఓకే. యాంకర్ అండ్ ట్యాగ్ అని చెప్పి పేరు పెట్టారు. సో ఈ యాంకర్ ఓకే. ట్యాగ్ అనేటువంటి దానికి మనం ఏం చేస్తామంటే వేరే పేజ్, ఏదైతే మనం పేజ్ అనేటువంటి దాన్ని కనెక్ట్ చేయాలని అనుకుంటున్నామో ఆ పేజ్ అనేటువంటి దానికి యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని ఒక రిఫరెన్స్ గా మనం ఇస్తాం అనమాట. రిఫరెన్స్, హెడ్ రిఫరెన్స్, ఇది యాంకర్ ట్యాగ్ అనుకోండి. దీనికి హెడ్ రిఫరెన్స్ చేస్తున్నాం. ఎలా హెడ్ రిఫరెన్స్ చేస్తామంటే HREF, హెడ్ రిఫరెన్స్ అనమాట. హెడ్ రిఫరెన్స్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనం ఈ పేజ్ని మనం ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ sports.html అని చెప్పి ఇక్కడ ఈ ట్యాగ్ లో మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ నేను ఏ ఏ ఈ స్పోర్ట్స్ అనే పేజ్ని ఏ నేమ్ తో కనెక్ట్ చేయాలని అనుకుంటున్నాను? స్పోర్ట్స్ అనేటువంటి దాన్ని కనెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఒకవేళ స్పోర్ట్స్ అనేటువంటి నేమ్ కాకుండా ఇక్కడ గేమ్ అని మనం టైప్ చేసుకుంటే ఆ గేమ్ అనేటువంటి నేమ్ క్లిక్ చేస్తే స్పోర్ట్స్ అనేటువంటిది ఇది మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే సార్. మనకి డిస్ప్లే అయ్యేటువంటి నేమ్ ఏమో గేము, కానీ ఓపెన్ అయ్యేటువంటిది ఏమో స్పోర్ట్స్. సో అది ఏదైతే మనం ఇక్కడ డిస్ప్లే చేయాలని అనుకుంటున్నామో ఆ నేమ్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం టైప్ చేయాలన్నమాట. స్పోర్ట్స్ పేజ్ని స్పోర్ట్స్ అనేటువంటి దాంతోనే లింక్ చేస్తే బాగుంటుంది కాబట్టి, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్పోర్ట్స్ అని చెప్పి నేను ఇక్కడ యూజ్ చేసి మళ్ళీ సేమ్ యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేసేస్తాను ఇలా. ఓకే. ఓకే. సో దీన్ని మనం ఏమంటాం అంటే యాంకర్ ట్యాగ్ అని అంటాం. యాంకర్ ట్యాగ్ లో చూడండి ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఈ యాంకర్ ట్యాగ్ అనేటువంటి దానిలో HREF అనేటువంటి ఒక రిఫరెన్స్, దీన్ని మనం వేరియబుల్ అని అంటాము, ఇది వాల్యూ అని అంటాం అనమాట. ఓకే సార్. ఓకేనా మేడం? సో ఇప్పుడు మీకు ఒకటే ఆ, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, మీకు క్లియర్గా కనిపిస్తుందా మేడం? కొంచెం ఏమన్నా ఆ, ఎస్ కనిపిస్తుంది సార్. ఇప్పుడు చూడండి బ్లాక్ లో పెట్టాను, ఇప్పుడు మీకు బాగా హైలైట్ అవుతుంది. కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ యాంకర్ ట్యాగ్ ని ఇక్కడతో క్లోజ్ చేయకుండా ఇక్కడతో క్లోజ్ ఓకే. చేశాను. మీరు ఓకే ఐడెంటిఫై సార్. చేశారు, ఇక్కడతో క్లోజ్ ఆ, చేశారు. ఈ యాంకర్ ట్యాగ్ లోనే ఏం చేస్తున్నానంటే హెడ్ రిఫరెన్స్ అనేటువంటి దానికి ఏదైతే రిఫరెన్స్ వెబ్సైట్ అండ్ వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని కనెక్ట్ చేయాలని అనుకుంటున్నానో ఆ రిఫరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని నేను యూజ్ చేస్తున్నాను. ఆ యాంకర్ ట్యాగ్ లో ఏ ఏ హెడ్ రిఫరెన్స్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను వేరే పేజ్ని కనెక్ట్ చేయాలని అనుకుంటే ఏంటన్నది న్యూస్ న్యూస్. కదా మేడం. న్యూస్ డాట్ ఎస్. హెచ్టిఎంఎల్, మళ్ళీ యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసి అక్కడ క్లోజ్ ఏ చేసి. నేము ఏ నేమ్ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలని అనుకుంటున్నామో ఆ డిస్ప్లే అయ్యేటువంటిది న్యూసే కదా. న్యూస్ కాకుండా మనం ఏదైనా న్యూస్. పెట్టొచ్చు, మన పేరు ఓకే సార్. పెట్టొచ్చు, కానీ కాకపోతే ఇది ఈ పేజీని మనం రిఫరెన్స్ చేయడానికి వేరే నేమ్ పెడితే ఈ పేజీని మనం ఐడెంటిఫై చేయలేం. స్పోర్ట్స్ పేజ్కి ఓకే. స్పోర్ట్స్ అని నేమ్ పెడితేనే ఓకే ఇక్కడ స్పోర్ట్స్ ఉందన్నమాట, న్యూస్ పేజ్కి న్యూస్ ఆ, పెడితేనే ఓకే ఇక్కడ న్యూస్ ఉన్నదన్నమాట అని మనం ఐడెంటిఫై చేసుకుంటాం కదా మేడం. సో ఎస్. కాబట్టి ఎస్. మనకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా, అంటే ఒక సాఫ్ట్వేర్లో ఒక కంపెనీలో ఒక అప్లికేషన్కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అనేటువంటి ప్రకారంగా మనం స్టడీ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా న్యూస్ అనే
డాట్ హెచ్టిఎం, సారీ, ఇక్కడ ఏముందో న్యూస్ అని పెట్టి And ఇక్కడ మనం యాంకర్ ట్యాగ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేస్తాం. ఓకే. సో ఇవి yes. ఇక్కడ మనం ఇంకొక రూల్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటని అంటే ఒక ట్యాగ్ అనేటువంటిది మనం క్యాపిటల్ లెటర్ ఇస్తే దాన్ని క్లోజ్ చేయడానికి కూడా క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి తప్ప స్మాల్ లెటర్ యూజ్ చేయకూడదు. ఇక్కడ స్మాల్ లెటర్ Okay. ఇస్తే ఇక్కడ కూడా స్మాల్ లెటర్ ఇవ్వాలి తప్ప క్యాపిటల్ లెటర్ ఇవ్వకూడదు. Okay, sir. అలా And ఇస్తే ఎర్రర్ వస్తుంది అనమాట మనకి అది. okay. ఆ, అదే అలా ఒకవేళ మనం ఎక్స్ఎంఎల్ అని ఇంకోటి ఉంటుంది, హెచ్టిఎంఎల్ కాకుండా ఎక్స్ఎంఎల్ అని ఉంటుంది. దానిలో అయితే మనం ఏది ఇచ్చినా తీసుకుంటుంది, కానీ హెచ్టిఎంఎల్ అనేటువంటి దానిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇక్కడ ఓపెన్ ట్యాగ్ అనేటువంటిది స్మాల్ లెటర్లో ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా స్మాల్ లెటరే, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఇస్తే ఇక్కడ కూడా క్లోజ్ చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇచ్చి రిమైనింగ్ ఉన్నాయి అన్నీ Okay. కూడా మనకి స్మాల్ లెటర్స్ ఇవ్వాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇంటర్వ్యూ Okay, క్వశ్చన్ sir. కూడా ఇది. ఏమండి? Okay. ఆ, Okay. సో ఇప్పుడు ఇంకొక పేజ్ కూడా నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను. ఆ పేజ్ అనేటువంటి దాన్ని మనం ఇలా ఎవ్రీ టైం మనం టైప్ చేయవసరం లేదు. ఆటోమేటిక్గా Okay, sir. ఈజీగా జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుని ఇక్కడ Okay, న్యూస్ sir. బదులు ఫొటోస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. సో హెచ్టిఎంఎల్ అనేటువంటి పేజ్ ఉంది, ఇక్కడ ఫొటోస్ అనే మనం టైప్ చేద్దాం. సో ఇప్పుడు 3 పేజెస్ ఇలా వచ్చినాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, Okay. ఈ పేజ్లో ఈ 3 పేజెస్ని లింక్ చేసినప్పుడు ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పేజెస్ అనేటువంటి మనకు ఓపెన్ అవ్వాలి. సో ఇలా మనం Okay, sir. చేసుకున్నాం. ఓకే మేడం. సో ఇలా నేను ఏం Okay. చేస్తున్నానంటే సేమ్ ఇదే లింక్స్ని ఒక కోడ్లో మనం మనం కోడ్ రాద్దాం. ఏ మేడం? Okay, sir. మేడం నా వాయిస్ కొంచెం మీకు గట్టిగా ఉందా లేకపోతే చాలా లేదు లోలో సార్, వినిపిస్తుందండి? కరెక్ట్గానే ఉంది సార్. బాగానే ఉంది కదండి? కరెక్ట్గానే ఉంది. ఓకే మేడం. బాగానే ఓకే. ఉంది. ఓకే అండి. సో ఇప్పుడు వేరే పేజ్ ఓపెన్ చేద్దాం. ఈ పేజ్లో మనం కోడ్ అప్లై చేద్దాం. సో ఎలా అని అంటే నేను హెచ్టిఎంఎల్ పేజ్ సేమ్ హెచ్టిఎంఎల్ కోడ్, సో దీని తర్వాత హెడ్, సో దీని తర్వాత టైటిల్. టైటిల్ ఏమని పెడదామంటే హైపర్ లింక్. హైపర్ లింక్ హైపర్ లింక్లో మళ్ళీ ఇది క్లోజ్ చేసేస్తున్నాను. హైపర్ లింక్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి హెడ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేద్దాం. హెడ్. సో హెడ్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం బాడీ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేయాలి. బాడీ. సో ఈ బాడీలో నాకు ఏం కావాలని అనుకుంటే ఆ 3 హైపర్ లింక్స్ నాకు కనెక్ట్ అయి ఉండాలి ఇలా. ఓకే సార్. వీటినన్నిటిని సెలెక్ట్ చేద్దాం. సో బాడీలో నాకు ఈ 3 హైపర్ లింక్స్ని ఇలా కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఇది కనెక్ట్ చేయాలని అనుకుంటే ఇక్కడ మళ్ళీ నేను బాడీ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేయాలి ట్యాగ్ క్లోజ్. బాడీ. సో నెక్స్ట్ హెచ్టిఎంఎల్ అనేటువంటి ట్యాగ్ని కూడా క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ 3 పేజెస్ని ఇక్కడ నేను ఓపెన్ చేయాలని అనుకుంటే నాకు ఈ పేజ్ ఎక్కడైతే ఈ ప్రోగ్రామ్ ఎక్కడైతే నేను సేవ్ చేస్తున్నానో అదే పేజ్లో ఈ 3 పేజెస్ ఉండాలి. ఓకే సార్. అంటే ఇప్పుడు నేను ఈ పేజ్ని ఒక చోట మనం సేవ్ చేద్దాం. ఎక్కడ సేవ్ చేద్దాం అంటే సేమ్ డాక్యుమెంట్లో, సారీ డెస్క్టాప్ ఓకే. మీద శాంపుల్ అనే ఫోల్డర్లో ఇక్కడ వేరే ఫోల్డర్ మనం క్రియేట్ చేద్దాం, హైపర్ లింక్ అని. ఓకే సార్. హైపర్ లింక్. ఈ హైపర్ లింక్ క్రియేట్ చేసిన తర్వాత దీనిలో మనకి ఆమ్, ఇది మెయిన్ పేజ్ అని పెడదామండి. ఓకే సార్. మెయిన్ పేజ్ లేకపోతే మెయిన్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇప్పుడు ఈ హైపర్ లింక్లో హెచ్టిఎంఎల్ అనేటువంటి పేజ్ని మెయిన్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసాం. సో దీనిలో ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే చూడండి ఒకసారి, హోమ్లో డెస్క్టాప్ శాంపిల్ పేజ్. సో శాంపిల్ పేజ్లో హైపర్ లింక్ అనేటువంటి ఫోల్డర్, ఈ హైపర్ లింక్లో మెయిన్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు నాకు ఆ, ఏమేం పేజెస్ కావాలి నాకు ఇక్కడ చూద్దాం. ఓ సార్. ఏమేం పేజెస్ కావాలి అని అంటే స్పోర్ట్స్, న్యూస్, ఫొటోస్ అనేటువంటి పేజెస్ ఇక్కడ నాకు హెచ్టిఎంఎల్ పేజెస్ కావాలి. సో అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే నోట్ ప్యాడ్ క్రియేట్ చేసుకున్నానో ఈ నోట్ ప్యాడ్లో ఇంకొక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి సేమ్ ఇక్కడ కూడా మనం హెచ్టిఎంఎల్ సేమ్ దీన్ని కూడా అలాగే మనం చేయాలి. సో దాని తర్వాత టైటిల్. టైటిల్కి ఏమని పెడదామనంటే ఇది ఏ పేజ్ అండి, ఇది స్పోర్ట్స్ పేజ్. స్పోర్ట్స్. స్పోర్ట్స్ పేజ్.
స్పోర్ట్స్ పేజ్. సో ఇక్కడ బాడీ ఒకటి టైప్ చేసి ఈ బాడీలో ఏం చెప్దామని స్పోర్ట్స్ పేజ్ అనే రాద్దాం. ఎందుకంటే అది స్పోర్ట్స్ పేజ్ ఓకే ఓపెన్ అయిందా లేదా అన్నది మనకి ఒక ఐడియా వస్తుందండి. ఓకే స్పోర్ట్స్ పేజ్. సో దీన్ని మళ్ళీ నేను ఇదే ఫోల్డర్లో సేవ్ చేయాలి. సో నేను అదే ఫోల్డర్లో ఈ హైపర్ లింక్ అనేటువంటి దగ్గరే బాడీ HTML క్లోజ్ చేయకూడదు సార్. స్పోర్ట్స్, అదే హైపర్ లింక్ అనేటువంటి దానిలోనే స్పోర్ట్స్ డాట్ హెచ్టిఎంఎల్. HTML క్లోజ్ చేయలేదు సార్, పర్లా కోడ్లో. హెచ్టిఎంఎల్ క్లోజ్ చేయకపోతే ఎట్టి పరిస్థితిలో ఓపెన్ అవ్వదండి మనకి. ఏదండి ఇదే కదా? ఓకే. సేవ్. సో ఇప్పుడు సేమ్ ఇదే పేజ్ని హెచ్టిఎంఎల్లో కాకుండా, సారీ స్పోర్ట్స్ కాకుండా, ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్పోర్ట్స్ కాకుండా న్యూస్. న్యూస్ పేజ్. సో ఇదే నేము నాకు ఇక్కడ కూడా పేస్ట్ చేసేస్తాను. పేస్ట్. సో మళ్ళీ ఇది సేవ్ యాజ్ చేస్తున్నాను. సేవ్ యాజ్ హైపర్ లింక్లోనే న్యూస్ న్యూస్ డాట్ హెచ్టిఎంఎల్. స్పోర్ట్స్, న్యూస్, ఇంకోటి ఏంటంటే ఫొటోస్. ఫోటోస్. సో ఒకసారి ప్రతి పేజు, ఇప్పుడు న్యూస్ అనేటువంటిది న్యూస్ వస్తుందో లేదో చూద్దాం. చూడండి ఒకసారి. ఇది న్యూస్ పేజ్ ఓకే వచ్చింది కదండి. ఓకే సార్. నెక్స్ట్ న్యూస్ పేజ్. ఫొటోస్ అన్నదానికి ఫొటోస్ పేజు. స్పోర్ట్స్ అన్నదానికి స్పోర్ట్స్ పేజ్. ఓకే. సో ఇప్పుడు మనం మెయిన్ అనేటువంటి దానిలో వీటి నేమ్స్ ఎలా అయితే ఉన్నాయో మెయిన్ అనేటువంటి పేజ్లో చూడండి. స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్, న్యూస్ అంటే న్యూస్. సేమ్ ఇక్కడ మనకి ఎలా ఏ నేమ్తో అయితే మనం సేవ్ చేసుకున్నామో అదే నేము ఇక్కడ మనకి రిప్రజెంట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పోర్ట్స్ అని పెట్టాము. ఇక్కడ నేను ఇక్కడ ఎస్ ఎస్. పెట్టలేదు అనుకోండి, ఓపెన్ అవ్వదు. ఓకే సార్. ఓకే ఒకసారి చూద్దాం. ఇది నేను సేవ్ చేసిన తర్వాత ఒకసారి మెయిన్ పేజ్ సార్. అనేటువంటి దాన్ని ఓపెన్ చేద్దాం. చూడండి ఇక్కడ మెయిన్ పేజ్లో స్పోర్ట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హోమ్ పేజ్, ఇందాక యాహూ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలా ఉన్నాయి కదా మేడం. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, నా పాయింటర్ ఇప్పుడు స్పోర్ట్స్ మీద తీసుకెళ్తే హ్యాండ్ కింద మారిపోయింది చూడండి. ఎస్ సార్. ఇక్కడ న్యూస్ అని పెడితే న్యూస్ కింద, ఫొటోస్ అంటే ఫొటోస్ కింద మారిపోయింది ఇప్పుడు. ఓకే ప్రతి దానికి కూడా. అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ వెనకాల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్ట్రైట్ గా కాకుండా ఒకదాని కింద ఒకటి మనకి రావాలని అనుకోండి. ఓకే ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ ఈ నేమ్ పక్కనే ఈ నేమ్ వస్తుంది, ఈ నేమ్ పక్కనే ఈ నేమ్ వస్తుంది. అలా కాకుండా నాకు ఈ స్పోర్ట్స్ కింద ఈ పేజ్ ఈ నేమ్ రావాలి, దీని కింద ఇలా ఇలా మనకి రావాలి. ఓకే సార్. ఏమైనా వెర్టికల్లో రావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ బ్రేక్ అనే ట్యాగ్ యూస్ చేస్తాను. సో నాకు ఇక్కడ కూడా బ్రేక్ అనేటువంటి ట్యాగ్ నాకు కావాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేసి ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే చూడండి ఎస్ సార్. కదా మేడం, మారినాయి కదా. సో ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో నాకు గ్యాప్ రావాలని అనుకుంటున్నాను. ఓకే మేడం. ఈ స్పోర్ట్స్ కి దీనికి మధ్యలో గ్యాప్ రావాలని అనుకుంటున్నాను అనుకోండి. సో అప్పుడు నేనేం చేస్తాను, ఇది కూడా మీకు కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే పారాగ్రాఫ్ అనేటువంటి ఎండ్ పారాగ్రాఫ్ క్లోజింగ్ హెచ్టిఎంఎల్ పారాగ్రాఫ్ నేను ఇక్కడ యూజ్ చేస్తానని అనుకోండి. ఈ ఓకే రెండిటి మధ్యలో గ్యాప్ వస్తుంది చూడండి ఒకసారి. మళ్ళీ ఇదిగోండి, ఓకే. అదిగోండి. ఈ రెండిటి మధ్యలో నాకు ఈ రెండిటి మధ్యలో నాకు గ్యాప్ రావాలని అనుకుంటే అప్పుడు మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ పారాగ్రాఫ్ క్లోజ్ అనేటువంటి ఆ ట్యాగ్ని యూజ్ చేస్తాను. సో అప్పుడు ఆటోమేటిక్గా రీఫ్రెష్ చేస్తే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఇవి ఓకే సార్. మళ్ళీ ఇక్కడ వెర్టికల్లో కాకుండా హారిజాంటల్లో మనకు కావాలని అనుకుంటే బ్రేక్ తీస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే బ్రేక్ సార్. తీసి సేవ్ చేసాము. ఇక్కడ మళ్ళీ రీఫ్రెష్ చేసాం.
సారీ, ఇక్కడ ఇది అండ్ ప్రోగ్రామ్. ఇక్కడ అంటే పారాగ్రాఫ్, ఓపెన్ పారాగ్రాఫ్ ఇస్తే ఇప్పుడు చూద్దాం ఒకసారి. పారాగ్రాఫ్ ఇచ్చాం కాబట్టి ఆ పారాగ్రాఫ్ దీని కింద స్టార్ట్ అయిపోతుంది, అందుకనే అది వెంటనే వెళ్ళలేదన్నమాట మనకి. సో ఓకే అందుకనే సార్. ఒకవేళ ఓకే. మనకి బ్రేక్ కావాలని అనుకుంటే సేమ్ సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ బ్రేక్ సేవ్. ఓకే, ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ అవ్వలేదు. పైన. రీఫ్రెష్ చేస్తే అప్పుడు మనం ఇలా మనం ఈ పేజ్ అనేటువంటి దాన్ని ఎలా కావాలని అనుకుంటే అలా మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మల్టిపుల్ పేజెస్ని ఒక పేజ్లో మనం కనెక్ట్ చేసాం కదా మేడం. సో ఇప్పుడు నేను ఈ ఓకే బ్రేక్ సార్. తీసేద్దాం ఒకసారి. బ్రేక్ తీసేసి మనం ఆ, ఈ పారాగ్రాఫ్ కూడా తీసేద్దాం. సో మనకి సైడ్ బై సైడ్ ఉండేటట్టుగానే ఇలా చూసి దీన్ని రీఫ్రెష్ చేద్దాం, ఇలా సైడ్ బై సైడ్. ఇప్పుడు చూడండి, మనకి స్పోర్ట్స్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్పోర్ట్స్ అనేటువంటిది ఎస్ తీసేసాం కదా మేడం. ఎస్ అందుకే నా సార్. పేజ్ ఓపెన్ అవ్వట్లేదు చూసారా ఇక్కడ. స్పోర్ట్స్లో ఆ, మనం ఇక్కడ సేవ్ చేసుకున్నటువంటి చోట ఎస్ అనేటువంటిది ఉంది, కానీ ఇక్కడ నేను స్పోర్ట్స్ అనేటువంటి వాటిలో ఏది స్పోర్ట్స్ అనేటువంటి వాటిలో ఎస్ ఎస్ ఉంది, సార్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఎస్ సార్. ఎస్పిఓ అరేజ్ అయిపోయింది. సో అందుకని ఒక్క చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ నేమ్ అనేటువంటిది ఇక్కడ రిప్రజెంట్ చేసేటప్పుడు ఏ చిన్నది ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకి ఓపెన్ అవ్వదు. సో ఇప్పుడు ఓకే. అదే నేను మెయిన్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేస్తే, ఇదిగోండి ఇప్పుడు స్పోర్ట్స్ అనేటువంటిది ఓపెన్ చేస్తే స్పోర్ట్స్ పేజ్, ఎస్ న్యూస్ సార్. అనేటువంటి పేజ్ చేస్తే న్యూస్, ఫొటోస్ అంటే ఫొటోస్, ఇవన్నీ ఏంటంటే హెచ్టిఎంఎల్ పేజెసే కదా. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, మనం యాహూ అనేటువంటి దానిలో సేమ్ మనకి అలాగే ఓపెన్ అవుతున్నాయి. యాహూ పేజ్లో కూడా మనకి ఇలా ఇది ఇక్కడ సెర్చ్ టూల్ బార్ పెట్టాడు, ఇక్కడ ఒక చిన్న టెక్స్ట్ కంటెంట్ అనేటువంటిది యూజ్ చేశారు. ఇది కూడా నేమ్ అనేటువంటిది కూడా హైపర్ లింక్ కనెక్ట్ చేశాడు, అందుకనే మన పాయింటర్లో వెళ్ళంగానే మనకి మారిపోతుంది. ఇక్కడ మనకు చూడండి, మనకి ఈ ట్యాబ్స్లో న్యూస్ అనేటువంటి దాని దగ్గర మనం క్లిక్ చేస్తే ఈ పేజ్లో న్యూస్ అనేటువంటిది మనకు ఓపెన్ అవుతుంది. ఫైనాన్స్ అని క్లిక్ చేస్తే ఫైనాన్స్ సంబంధించినటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది అదే పేజ్లో. ఎస్ సార్. ఏమదే అంటే ఆ పేజ్ని సపరేట్గా ఇలా డిజైన్ చేసుకున్నాడు. డిజైన్ చేసుకుని ఆ పేజ్ అనేటువంటిది మనం క్లిక్ చేస్తే అది ఓపెన్ అయ్యేటట్టుగా, అది మనకి ఆ పేజ్ ఓపెన్ అయ్యేట ఓపెన్ అవుతుంది తప్ప ఇందులో పెద్ద టెక్నిక్ అనేటువంటిది ఏమి లేదు. అంతే కదా మేడం. ఇక్కడ కూడా మనం అంతే అవును. సేమ్ అలాగే ఓపెన్ అవుతుంది. అయితే ఇందులో ఓకే మీరు మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటని అంటే ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫోల్డర్లో హైపర్ లింక్ అనేటువంటి ఫోల్డర్లో స్పోర్ట్స్ అనేటువంటి పేజ్ అనేటువంటిది నాకు ఇక్కడ లేదు. ఓకే నాకు ఎక్కడుందంటే ఈ హైపర్ లింక్ బయట మనం శాంపిల్ ఫోల్డర్ అనేటువంటిది యూజ్ చేసినటువంటి అక్కడ ఇక్కడ ఉంది స్పోర్ట్స్, ఈ హైపర్ లింక్ అనేటువంటి దగ్గర లేదు. ఇక్కడ నాకు మెయిన్ పేజ్తో పాటు టూ పేజెసే ఉన్నాయి, ఆ పేజ్ లేదు. ఎస్ సార్. ఇప్పుడు చూడండి ఒకసారి, రీఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు అది అక్కడ మూవ్ చేసేసింది ఏం పేజ్ అది, ఆ, స్పోర్ట్స్. న్యూస్ స్పోర్ట్స్ పేజ్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను స్పోర్ట్స్ పేజ్ని క్లిక్ చేస్తే రాదు, ఎస్ సార్. ఎందుకంటే ఆ సోర్స్ ఫోల్డర్లో ఆ కంటెంట్ లేదు కాబట్టి అవును సార్. అండి. ఆ స్పోర్ట్స్ ఫోల్డర్లో కంటెంట్ లేదు కాబట్టి. సో ఇప్పుడు నేను అలాంటప్పుడు నాకు వేరే ఫోల్డర్లో ఉంది, ఆ ఫోల్డర్లో ఉన్నటువంటి దాన్ని నేను ఇక్కడ సేమ్ ఇక్కడ ఉన్నటువంటి విధంగా నాకు ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్పోర్ట్స్ అనేటువంటి దాని మీద మనం రైట్ మౌస్ ఇలా క్లిక్ చేసి ఓకే ప్రాపర్టీస్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేస్తే దాని లొకేషన్ ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట అండి. ఇదిగో ఓకే ఈ లొకేషన్ అనేటువంటి దాన్ని కాపీ చేసి ఇక్కడ స్పోర్ట్స్ అనేటువంటిది ఎక్కడైతే ఉందో ఈ స్పోర్ట్స్ దగ్గర మనం పేస్ట్ చేస్తే ఆ లొకేషన్ మనకి ఇక్కడ పేస్ట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ. ఓకే సార్. సో ఇక్కడ మనం ఎస్ సార్. ఫార్వర్డ్ స్లాష్, ఇప్పుడు అది అది సేమ్ యాజ్ టీజ్ గా నేను తీసుకొచ్చి ఈ లొకేషన్లో నేను కాపీ చేసి సేమ్ ఆ ఫైల్ పేరు ఇక్కడ నోట్ చేశాను అంతే. ఓకే ఇప్పుడు ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసి ఇప్పుడు హైపర్ లింక్లోకి వెళ్ళి సేమ్ మెయిన్ అనేటువంటి దగ్గరికి వెళ్ళి ఇక్కడ స్పోర్ట్స్ అని క్లిక్ చేస్తే అదిగోండి స్పోర్ట్స్ పేజ్ వచ్చేసింది. ఓకే సార్. కానీ ఓకే ఆ స్పోర్ట్స్ పేజ్ ఇప్పుడు మనం ఇందాక మనం ఆ, ఇక్కడ ఉన్నదా ఆ పేజ్ ఇక్కడ లేదు మనకి.
అవును సార్. ఈ ఫోల్డర్లో లేదు, అది ఎక్కడో వేరే చోట, అది ఆ ప్లేస్లోనే ఎక్కడుందో ఆ లొకేషన్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం కాపీ చేస్తాం డైరెక్ట్గా. ఇక్కడైతే మనం ఆ సోర్స్ ఫోల్డర్లో ఉంటే ఇలా అడ్రస్, ఈ పాత్ అనేటువంటి దాన్ని లొకేషన్ మనం పెట్టవసరం లేదు. డైరెక్ట్గా ఒక నేమ్ అనేటువంటి దాన్ని అసైన్ చేస్తే ఆటోమేటిక్గా అదే వెతుకుంటుంది. ఓకే సార్. సో ఇలా మనం ఒక హైపర్ లింక్, ఇలా మనం డిఫరెంట్ పేజెస్ని ఒక పేజ్లో మనం హైపర్ లింక్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేసి మనం ఇలా లింక్ చేసినట్లయితే దాన్ని ఎక్స్టర్నల్ హైపర్ లింక్ అని అంటారు. ఏ మేడం, దాన్ని ఎక్స్టర్నల్ హైపర్ లింక్ అని అంటారు. సో అయితే దీనిలో ఇంకో కొంచెం కీలకమైనది ఏంటని అంటే, కీలకమని అంటే అనుకోకూడదు కానీ ఇంటర్నల్ హైపర్ లింక్ అనేటువంటిది ఉంటుంది. అది యాక్చువల్గా మనకి జాబ్ నోటిఫికేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చేటప్పుడు ఆ నోటిఫికేషన్స్ అనేటువంటి దగ్గర అలాంటి చాలామంది, నేను ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో అలా చెప్పేటప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆ జాబ్ నోటిఫికేషన్ అనేటువంటి దానికి ఒక వెబ్సైట్ని డిజైన్ చేసి ఆ వెబ్సైట్ అనేటువంటి దానిలో వాళ్ళు ఆ నోటిఫికేషన్స్ అవి ఇచ్చి మనీని కూడా ఎర్న్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే. అది చాలా సింపుల్ సైట్. అది ఇంటర్నల్. ఈ విధంగా ఇప్పుడు ఎక్స్టర్నల్ ఉన్నది అని అంటే మల్టిపుల్ పేజెస్ని మల్టిపుల్ పేజెస్ని ఒక పేజ్లో మనం ఏం చేస్తున్నామని అంటే లింక్ చేస్తున్నాం. ట్యాగ్, ఏ ట్యాగ్ ద్వారా మనం లింక్ చేస్తున్నాం మనం? హైపర్. యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్స్. యాంకర్ ట్యాగ్ ద్వారా మనం లింక్ చేస్తున్నాం. ఈ యాంకర్ ట్యాగ్లో మనం యూజ్ చేసేటువంటిది ఏంటంటే హెడ్ రిఫరెన్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఆ ఫైల్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం అనమాట, అంతే. ఎస్. ఓకే అండి. అయితే ఇప్పుడు మనం నేర్చుకునేటువంటిది ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటని అంటే ఇంటర్నల్. చాలా వెబ్సైట్స్ అనేటువంటి వాటిలో కూడా వీటిని ఇంకా హైపర్ లింక్స్ అనేటువంటి వాటిలో రెండే రెండు, ఒకటి ఇంటర్నల్ హైపర్ లింక్స్, రెండోది ఎక్స్టర్నల్ హైపర్ లింక్స్. ఈ రెండు విధాలుగానే మనకి వెబ్సైట్స్ అనేటువంటివి ఉంటాయి ఆల్మోస్ట్. అండి ఓకే సార్. ఇప్పుడు హైపర్ లింక్స్ అనేటువంటిది ఇలా ఎక్స్టర్నల్ టైప్లో యూజ్ చేసేటువంటి హైపర్ లింక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ మనం ఒక కాంట్రాక్ట్ కింద మనం కాలేజ్ తీసుకున్నామని అనుకుంటే ఆ కాలేజ్కి మనం వెబ్ డిజైనింగ్ చేయాలని అనుకుంటే అది ఆల్మోస్ట్ కాలేజ్ విషయంలో అయితే ఆల్మోస్ట్ వాళ్ళకి ఎక్స్టర్నల్ హైపర్ లింక్సే ఉంటాయి. కానీ ఆ ఎక్స్టర్నల్ హైపర్ లింక్ అనేటువంటి దాన్ని యూజ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూస్ అనేటువంటిది ఉంది, ఈ న్యూస్ అనేటువంటి దాన్ని ఆ పేజ్ ఒక్కదానికి ఇంటర్నల్ హైపర్ లింక్స్ యూజ్ చేయొచ్చు ఈ పేజ్ లోపలే. ఆ ఇంటర్నల్ హైపర్ లింక్స్ అనేటువంటిది ఏంటో ఒకసారి మనం చూద్దాం, అప్పుడు దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. ఏ మేడం? ఓకే సార్. ఇప్పుడు మనం ఈ ఎక్స్టర్నల్ హైపర్ లింక్లో మీకు ఏమన్నా డౌట్ ఉందా? ఏం లేదు సార్, డౌట్ ఏం లేదు. ఎక్స్టర్నల్ హైపర్ లింక్లో మీకు ఏం డౌట్ లేదు కదండి? ఆహా, లేదు. ఓకే. మనం ఒక చిన్న టెక్స్ట్ కంటెంట్ అనేటువంటిది ఈ పేజ్లో మనం ఓపెన్ చేసుకున్నాం, కానీ కానీ ఇలా కాకుండా మనం డిజైన్ సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ హెడ్, ఇక్కడ ఓకే, ఇక్కడ హెడ్ మళ్ళీ కనెక్ట్ అవుతారా మేడం? పర్వాలేదా? ఫ్రీగా ఉన్నారా? ఫ్రీగానే సార్. ఓకే అండి. ఆ, ఇక్కడ హెడ్, ఇక్కడ మనకి టూల్స్, ఇక్కడ బాడీ, ఇవన్నీ కూడా మనం సపరేట్గా కొంచెం డిజైన్ చేసుకుని అది మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనం బేసిక్లో ఉన్నాం కాబట్టి, సో నేను మీకు జస్ట్ మీకు అర్థం అవడం కోసం అని ఇలా సింపుల్ థింగ్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా హెడ్, ఇక్కడ బాడీ, ఈ లెఫ్ట్ సైడ్లో సపరేట్గా సిఎస్ఎస్ సపరేట్గా కొన్ని టూల్స్, బాక్సులు ఇలాంటివన్నీ పెట్టుకుని ఇక్కడ కంటెంట్ అనేటువంటి దాన్ని యూస్ చేసుకుని దాన్ని సపరేట్గా తయారు చేస్తాం. అప్పుడు న్యూస్ అని క్లిక్ చేసిన వెంటనే ఆ న్యూస్ ఎలాగైతే డిజైన్ చేసుకున్నామో ఇక్కడ పేజ్ పెట్టి, ఇక్కడ పారాగ్రాఫ్ పెట్టి, ఇక్కడ ఫోటో పెట్టి, ఇక్కడ పారాగ్రాఫ్ పెట్టి ఎలా అయితే డిజైన్ చేసుకున్నా అది ఓపెన్ అవుతుంది అంతే. ఓకే సార్. ఆ పేజ్లో ఆ పేజ్కి మళ్ళీ వేరే పేజెస్ని కూడా హైపర్ లింక్ కింద కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే చూడండి సార్. ఒకసారి, ఇక్కడ ఒకసారి చూడండి. స్పోర్ట్స్ అనేటువంటిది ఉంది. ఈ స్పోర్ట్స్ పేజ్ అనేటువంటి దాన్ని నేను క్లిక్ చేశాను. ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ ఓపెన్ అయింది. ఈ స్పోర్ట్స్ పేజ్లో కూడా చూడండి, ఇగో ఇక్కడ హైపర్ లింక్స్ ఉన్నాయి కదా మేడం? ఇప్పుడు ఎస్ సార్. మెయిన్ పేజ్లో న్యూస్ అనేటువంటిది ఒకటి ఉంది, ఫైనాన్స్ ఓకే సార్. అనేటువంటిది ఒకటి ఉంది, స్పోర్ట్స్ అనేటువంటిది ఉంది. స్పోర్ట్స్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ స్పోర్ట్స్ పేజ్లో కూడా మళ్ళీ వేరే పేజెస్ని, అవి డెవలప్ చేసుకున్నటువంటి వేరే పేజెస్ని ఈ పేజ్కి లింక్ చేసుకున్నాడు. అవును సార్. మళ్ళీ ఈ పేజ్లో నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో న్యూస్ అనేటువంటి ప్లేయర్స్ అనేటువంటి పేజ్లోకి వెళ్ళాం. ఆ ప్లేయర్స్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఆ పేజ్లో మళ్ళీ ఇంకా కొన్ని హైపర్ లింక్స్ పెట్టుకున్నాడు కొన్నిటిని. ఎస్ సార్.
ఇలా మనం ఇంకా అది ఒక సముద్రం. అలా ఎస్ ఒకదాని సార్. నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి అలాగా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెబ్ పేజెస్ అనేటువంటి వాటిని, లాట్ ఆఫ్ వెబ్ పేజెస్ యూ హ్యావ్ టు కనెక్టెడ్ ఇన్ టు వన్ పేజ్. సో ఆ పేజ్ అనేటువంటి దానికి మనం వెళ్ళాలి అని అనుకుంటే ఒక హోమ్ పేజ్ అనేటువంటి దాని ద్వారా మాత్రమే మనం వెళ్ళగలుగుతాం. సో ఈ విధంగా మనకి ఎక్స్టర్నల్ హైపర్ లింక్స్ అనేటువంటి వాటిని ఇప్పుడు చూడండి, స్పోర్ట్స్ అని క్లిక్ చేస్తే ఈ స్పోర్ట్స్ అనేటువంటిది వచ్చింది. దీన్ని కూడా హైపర్ లింక్ వేరే పేజ్ దీనికి కనెక్ట్ చేస్తే ఆ పేజ్లో ఇది క్లిక్ చేస్తే మళ్ళీ ఆ పేజ్లోకి వెళ్ళిపోతాం, మళ్ళీ అక్కడ వేరే పేజ్ని లింక్ ఓకే చేస్తే సార్. మళ్ళీ ఆ పేజ్ నుంచి ఇంకో పేజ్లోకి వెళ్ళిపోతాం. సో అలా అవును మనకి సార్. ఎక్స్టర్నల్ హైపర్ లింక్స్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి. సో దాని తర్వాత ఈ ఈ విధంగా మనం మల్టిపుల్ పేజెస్ అనేటువంటి వాటిని మనకి కనెక్ట్ చేసుకుని ఒక వెబ్సైట్ అనేటువంటి దాన్ని మనం డిజైన్ చేయొచ్చు అనమాట అండి. ఏ మేడం? ఓకే సార్.